సైడ్ నుంచి ఆఫ్ రోడ్ చేసుకుని పోవడం అయితే కార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేశాను. సో ఎక్కడికంటే నంది హిల్స్కి అయితే పోతున్నాను. ఈ రైడ్లో నేను ఒక్కనే అయితే పోతున్నా నంది హిల్స్కి. ఎందుకంటే నిన్న నైట్ వరకు మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పినారు. మార్నింగ్ అయితే నాకు హ్యాండ్ ఇచ్చేసినారు. సో ఇంకా నేను ఒక్కనే అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయినాను. సో నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను. టైం వచ్చి టైం వచ్చి 4:10 అవుతుంది కరెక్ట్గా. వీటి నుంచి దాదాపు 2 అవర్స్ అయితే ఉంటుంది. దాదాపు 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో నేనైతే నిన్న నైటే పెట్రోల్ కొట్టించుకున్నాను అనమాట. 500 అయితే వేయించుకున్నా. ఎందుకంటే కర్ణాటకలో తక్కువ రేటు కాబట్టి పెట్రోల్ అయితే ఇక్కడే 500 కొట్టించుకున్నాను. అడిగినాక ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తాను. అలానే ఈరోజు ప్లాన్స్ ఏంటంటే మనమైతే నంది హిల్స్ పోయి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాను. బెంగళూరు వెళ్ళి కల్కి మూవీ అయితే చూస్తాను. అట్లానే మళ్ళీ కొన్ని షాపింగ్ చేసేది ఉంది. అంటే టీషర్ట్ అయితే కొనుక్కోవాలి. నేనైతే టీషర్ట్స్ అయితే జుడియోను ఐమాక్స్ అయితే పోతాను. అక్కడైతే మనకు తక్కువ బడ్జెట్లో ఉంటాయి అన్నమాట టీషర్ట్లు. ఇప్పుడైతే మనము ఊరు దాటేసాము. సో ఊరు దాటేసాము అన్నమాట. ఊరు దాటినాక ఆంజనేయస్వామి టెంపుల్ వస్తుందన్నమాట మాకు. ఇక్కడ ముక్కొని బయలుదేరదాం. జైశ్రం మనమైతే మనం ఎక్కడైనా ఊరు స్టార్ట్ అయినా కూడా దేవుని మొక్కుకొని అయితే వెళ్తాం అనమాట. మీరు కూడా ఎక్కడికైనా పోయేటప్పుడు బైక్లోని కార్ కానీ వెళ్ళేటప్పుడు ఒకసారి మనం దేవుడు మొక్కుకొని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. మన జర్నీ అనేది హ్యాపీగా సాగిపోతుంది అనమాట. నేను ప్రతిసారి నేను ఎక్కడైతే మొక్కుకొని వెళ్ళిపోతాను అనమాట. అనేసప్పుడు మొక్కుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. ఇప్పుడైతే మనం బెంగళూరు హైవే ఎక్కుతున్నాము. మనమైతే బెంగళూరు హైవేకి అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి దాదాపుగా 160 కిలోమీటర్స్ అయితే ఉంది నంది హిల్స్కి. అంటే బెంగళూరుకి ఉంది. ఇంకా నంది హిల్స్ అంటే 140 వరకు ఉంటుంది. టైం వచ్చి 4:30 అవుతుంది. సో నేనైతే మార్నింగ్ అయితే నా బైక్ సెటప్ చూపిస్తాను. అంటే నేను ఎక్కువ లగేజ్ ఏం తీసుకోలే. ఓన్లీ ట్యాంక్ బ్యాగ్, దాంట్లో గోప్రో చార్జర్, అదే గోప్రో బ్యాటరీస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా జాకెట్ వేస్తే ఏం వేసుకోవాలి, ఒకటి స్వెటర్ వేస్తే వేసుకున్నా. మనమైతే ఫస్ట్ టోల్గేట్ అనమాట ఇది, బాగేపల్లి టోల్గేట్. సో ఇప్పుడైతే మనం బెంగళూరుకి అయితే కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయినాము. టైం వచ్చి 5:15 అవుతుంది. దాదాపు నేను స్టార్ట్ చేసి 1 hour 15 minutes అయింది. మొత్తం ఇక్కడికి 90 కిలోమీటర్స్. దాదాపు ఇంటికాడ నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్లు. 1 hour 15 minutesలో వచ్చేసినాము అనమాట. అయితే ఎక్కడ ఆవిడ. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ చేసిన పని పెట్రోల్ కొట్టించుకోవాలి బండికి. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటాము. ప్రజెంట్ అయితే ముళ్ళు పాయింట్ రెడ్లోకి వచ్చేసింది. సో
నేను ఇంటికాడ నుంచి ఇంటికి 500 కట్టించిన. చూద్దాం ఇప్పుడు ఎంత ఫుల్ ట్యాంక్ ఎన్ని లీటర్ పడుతుందో, అదే ఇంకా ఎన్ని లీటర్ లోపు ఉందో చెప్తాను. అందాజుగా ఈ 15 లీటర్స్ కెపాసిటీ ఇది. అడుగుదాము ఎన్ని లీటర్ పడుతుందో, దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. పెట్రోల్ ట్రిప్ బండి చూపిస్తాను కదా. ఇంకా నా బండి అయితే అవుట్లుక్ అయితే ఇట్లుంది. ఏం పెద్ద టాప్ బాక్స్ తీసుకొని రాలేదు. ఇది రైనాక్స్ టాప్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చిన. దీంట్లో ఏం లేవు, బ్యాటరీస్ ఒకటి ఉన్నాయి. ఈ రైనాక్స్ ఫుల్ వీడియోస్ అయితే తీసినాను, మన వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు. ఎవరైనా చూడుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే పోయి చూసేసండి. ఇప్పుడు మన బండి అయితే 12 లీటర్స్ పట్టింది, 1250 అయింది ఇక్కడ. దీంట్లో ఆల్రెడీ 3 లీటర్లు ఉంది. మనమైతే ఇంకా వెళ్ళిపోవాలి ఇంటి నుంచి. ప్రజెంట్ వచ్చి మనము చిక్బల్లాపూర్ ఊర్లోకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడి నుంచి ఇంకా 24 కిలోమీటర్స్ ఉందన్నమాట. నేనైతే ఇక్కడ మ్యాప్ కింద పెట్టుకునే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బండి ఆపితే మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి ఇంక నేను ఇట్లే చూస్తాను. ఇంకా మనకి 47 మినిట్స్ అయితే చూపిస్తుంది. అందులోపే రీచ్ అవుతాము. ఇదే చిక్బల్లాపూర్ బస్ స్టాండ్. ఇది హోటల్ ఉన్నట్టున్నారు, టెంపులా ఇదే. మన వెనకాల ఏపీ కార్ వస్తుంది. ఏముందబ్బా రెండు కొండ. మొత్తం అడిగినట్లుంది, పగలు కట్టి సరిపోయింది. నైట్ అయితే ఇంకా పోగనంత కష్టమే. ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి కింద ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ సైడ్ నుంచి ఆఫ్ రోడ్ చేసుకుని పోవాలి. అయితే కార్లు అయితే కష్టమే. మీలో ఎవరైనా కార్లో రావాలనుకుంటే అసలు రద్దండి, బైక్లోనే రండి. ఇట్లా రోడ్ దిగి ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోవాలా. మనమేం పర్లే బైక్ వాళ్ళు. ఇక్కడ మనిషిగా అడ్డం ఉందా, వీడికి పోతున్నా కొడుకు. దూరుకుంటూ వెళ్ళిపోవాలి. లేదా ట్రాఫిక్ లేదా పంపించేస్తున్నారు. బైక్ కాబట్టి ఎంత దూరం వచ్చిన క్లియర్ అయిపోయా.
కార్లు అయితే కష్టమే, ఇంకా కార్లు అయితే ఇంకా 2 hours పడుతుంది. వాళ్ళు 1 hour అవుతుంది కింద నుంచి పైకి రావాలంటే. వాళ్ళు బైక్ కట్టు సరిపోయింది, త్వరగా ముందుకు వచ్చేసినాము.